అల్లు అర్జున్ గారికి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది 'పుష్ప 2'కి. అలాగే 'పుష్ప 1'కి నేషనల్ అవార్డు వచ్చింది. మన తెలుగులో ఫైనెస్ట్ యాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అల్లు అర్జున్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ అన్న డాన్స్ బాగా ఏస్తారు, యాక్టింగ్ బాగా చేస్తారు. అలాగే ఐకాన్ స్టార్, స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్గా మారారు. నార్త్ సైడ్లో బాగా ఫ్యాన్ బేస్ ఉందంటే అల్లు అర్జున్ అన్నకే చెప్పుకోవచ్చు. అలాగే ఈక్వల్ టు మలయాళం సినిమాలో కూడా, అంటే మలయాళం ఇండస్ట్రీలో కూడా ఎక్కువ మంది అల్లు అర్జున్ గారిని ఓన్ చేసుకున్నారు అక్కడ. పెద్ద స్టార్ హీరోతో సమానం అక్కడ. మనకెలాగో అక్కడ కూడా అలాగే చూస్తారు. అయితే అల్లు అర్జున్ గారు ఊరికే అయిపోలేదు ఐకాన్ స్టార్. చాలా కష్టాలు పడ్డారు. అలాగే ఫస్ట్ 'గంగోత్రి' సినిమాతో తీశారు. ఆ సినిమా మామూలుగా పెద్దలందరి మధ్య లాంచ్ అయింది. రాఘవేంద్రరావు గారు డైరెక్షన్ చేశారు. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా నెగటివిటీని ఫేస్ చేశారు అల్లు అర్జున్ గారు. కలర్ గురించి గానీ, స్టైల్ గురించి గానీ, ఏదైనా సరే చాలా రకంగా దారుణంగా మాట్లాడారు. హీరో అవ్వలేడు, కమెడియన్, అంటే వాళ్ళ తాతగారు కమెడియన్ కాబట్టి కమెడియనే అన్నట్టు చూశారు. కానీ తర్వాత తర్వాత ఒక సినిమాని మించి ఒక సినిమా, ఇంకో సినిమాని మించి ఇంకో సినిమా, అలాగే స్టైలిష్ స్టార్గా ఎదిగారు. చాలామంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నారు. అలాగే ఇప్పుడు బెస్ట్ యాక్టర్ అయ్యారు. 'పుష్ప 1'కేమో నేషనల్ అవార్డు వచ్చింది. 'పుష్ప 2'కేమో బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఇలా వరుస విజయాలతో దూసుకుపోతూ ఉన్నారు అల్లు అర్జున్ గారు. అయితే అంత కష్టపడొచ్చారో ఆయనకి తెలుసు, ఆయన ఫ్యాన్స్‌కి తెలుసు. ఎందుకంటే ఒ రోజు, రోజు యాక్టింగ్ గురించి, అలాగే సినిమా గురించి ప్యాషన్‌తో ఉంటూ కొన్ని ఫ్లాపులు పడినియి వరుసగా. అప్పుడు 2, 3 ఫ్లాపులు. 'డీజే' తర్వాత 'సన్ ఆఫ్ ఇండియా'. అప్పుడు పనైపోయింది అది ఇది అన్నారు. ఆ తర్వాత ఎమ్మటనే 'అలవైకుంఠపురం'తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు అల్లు అర్జున్ అన్న. ఇంకా తర్వాత 'పుష్ప 2' వరుసగా సినిమాలనేవి రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడేమో అట్లీ గారితో సినిమా అనేది తీస్తున్నారు. ఈ టైంలో చాలా హ్యాపీగా ఉండిద్ది. ఎందుకంటే 'పుష్ప 2' కలెక్షన్‌లు కూడా మన తెలుగులో కన్నా నార్త్‌లో బాగా ఎక్కువ వచ్చినియి. బాగా ఎగబడి ఎగబడి సినిమా చూసారు. చాలామంది కటౌట్లు గాని, నార్త్ సైడ్ పెద్ద స్టార్ రేంజ్‌లోకి వెళ్ళిపోయారు అల్లు అర్జున్ అన్న. ఎందుకంటే ఇప్పుడు మనల్ని ఇక్కడ అల్లు అర్జున్ అన్నని ఎలా ఆదరిస్తారో నార్త్ సైడ్ కూడా అలాగే థియేటర్‌లో హౌస్‌ఫుల్ అయిపోయినాయి. షో పెట్టారు. తర్వాత ఒకే ఒక 6 సెకన్ల క్లిప్ ఒకటి రిలీజ్ చేశారు. ఆ 6 సెకన్ల క్లిప్ కోసం ఎంతమంది జనాలెళ్లారంటే థియేటర్‌కి, మామూలుగా కాదు. అయితే ఇప్పుడు తమిళ్‌లో చూసుకున్నా, తమిళ్‌లో కూడా పెద్ద హిట్ అయింది 'పుష్ప 2'. ఆల్ ఓవర్ ఇండియాలో మంచి కలెక్షన్‌లనేవి సాధించినియి. హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది 2025లో. ఈ రీసెంట్ టైమ్‌లో అంత కలెక్షన్‌లు ఏ సినిమాకి రాలా. కావాలంటే 'ప్రభాస్' అన్న 'కల్కి' సినిమాకి బానే కలెక్షన్‌లు వచ్చినాయి గానీ, 'కల్కి' సినిమాని దాటేసింది 'పుష్ప' సినిమా. అయితే 'బాహుబలి' దగ్గరికెళ్ళింది. 'బాహుబలిని' దాటింది లేదా అదొక్కటి నాకు క్లారిటీగా తెలీదు కాబట్టి ఆ ఒక్క టాపిక్ గురించి అయితే చెప్పట్లేదు. అయితే అల్లు అర్జున్ అన్నకి అవార్డు వచ్చడం చాలా సంతోషంగా అనిపించింది. మీలో ఎంతమందికి అల్లు అర్జున్ గారికి అవార్డు వస్తే హ్యాపీగా ఫీల్ అయ్యారో ఓ లైక్ అయితే చేయండి.